హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ విత్ ఎస్బీ. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలానో చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. లవంగా, చెక్క, ఇలాచి, ఒక 10 to 8 కాజూస్, 4 ఆనియన్స్, 2 టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ పన్నీర్ అనేది చిన్న సైజ్గా స్మాల్ క్యూబ్స్గా నేను కట్ చేసుకున్నానండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్యాన్ హీటెక్కాక నేను ఇక్కడ కొంచెం బటర్ యాడ్ చేశానండి. బటర్ అనేది పూర్తిగా మెల్ట్ అవ్వాలి. చూసారు కదా, మెల్ట్ అయింది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. పన్నీర్ అనేది కొంచెం నార్మల్గా ఫ్రై చేయాలండి, మరి ఎక్కువ డీప్ ఫ్రై కాదు. డీప్ ఫ్రై చేస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుందండి తినేటప్పుడు. సో నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 5 to 10 minutes సిమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, 5 minutes తర్వాత పన్నీర్ అనేది ఇలా కుక్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో నేను సైడ్కి తీసేసుకుంటున్నాను. మీరు పన్నీర్ అనేది వేరే ప్యాన్లో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇదే ప్యాన్లో కంటిన్యూ చేస్తున్నాను, జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయడానికని. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇదే దాంట్లో నేను ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తున్నానండి. మరి ఎక్కువ డీప్ ఫ్రై కాదు, జస్ట్ 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది ఆనియన్స్ని. పేస్ట్ కోసం అండి. మీరు పన్నీర్ సపరేట్ దాంట్లో చేసి ఆనియన్ ఇంకా కర్రీ ప్రొసీజర్ అంతా వేరే సపరేట్ ప్యాన్లో చేస్తే సరిపోతుందండి, ఎందుకంటే అరగంటిపోయింది కదా. ఇది ఒక 10 minutes తర్వాతనండి ఆనియన్స్ ఇలా కుక్ అయిపోయినాయి. ఇలా సరిపోతుందండి, ఇంకెక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. నేను సైడ్కి ప్లేట్లో తీసేసుకుంటున్నాను అంతా. అండ్ ఇప్పుడు ఇక్కడ కాజూస్ని పౌడర్ చేసుకుంటున్నానండి. జస్ట్ నార్మల్ ఫైన్ పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ అంత స్మూత్గా లేకపోయినా పర్లేదు. నేను అదే జార్లో నేను ఆనియన్స్ చల్లగా అయ్యాక నేను మిక్సీ పడుతున్నానండి. వేడిలో పట్టకూడదు, ఆనియన్స్ అనేది చల్లగా అవ్వాలి. ఇదే దాంట్లో నేను లవంగా, చెక్క, ఇలాచి యాడ్ చేసుకుంటున్నానండి మసాలాస్ని. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఈ ప్యాన్లో. నేను ఇక్కడ ప్యాన్ చేంజ్ చేశానండి, అది ఎందుకంటే మాడింది కదా. సో ఇదే దాంట్లో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, సో అదంతా కంప్లీట్గా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ ఆనియన్స్ అనేది ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్లో అంత టైం ఏం పట్టదండి, జస్ట్ ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ కొంచెం కంప్లీట్గా పైకి తేలే వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 minutes తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ వచ్చేసింది. సో ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకొని పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. కొంచెం ఉప్పు అండి, మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్. అండ్ ఇక్కడ మీరు గరం మసాలాను యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేశానండి ఇక్కడ. ఒకసారి బాగా కలుపుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలి చూసారు కదా బాగా. సో ఈ స్టేజ్లో నేను టమాటోస్ని ప్యూరీ చేసుకున్నానండి, మిక్సీ పట్టేసాను, పేస్ట్ చేసుకున్నాను. టమాటా జస్ట్ 10 minutes కుక్ చేస్తే సరిపోతుందండి, పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయిపోయింది. ఒక 10 minutes తర్వాత ఇక్కడ నేను 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ ఇందాక నేను కాజు పౌడర్ చేశాను కదా, అది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలండి పౌడర్ని అంతా, లేకపోతే ఉండలు కట్టిపోతుంది, గడ్డలాగా ఫామ్ అయిపోతాయండి. సో అదంతా లేకుండా స్మూత్గా కలుపుకోవాలి.
అండ్ ఫ్రై చేసిన పన్నీర్ అంతా కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే పన్నీర్కి మొత్తం మసాలాస్ అంతా పడతాయండి, బాగా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ యాడ్ చేశాక ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. లిడ్ పెట్టేసుకుందామండి. ఒక 15 మినిట్స్ తర్వాత పన్నీర్ అనేది ఇలా ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో వాటర్గా ఉండింది. ఇక్కడ చూసారు కదా, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి కర్రీ. నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు కసూరి మేతి లేకపోతే ఇగ్నోర్ చేయండి, పర్లేదు. కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైనల్లో. అంతా యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోండి. మీకు అర్థమైపోతుందండి 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, చూసారు కదా. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి, తప్పక ట్రై చేయండి. మీరు రైస్లోకైనా ట్రై చేయొచ్చు, చపాతీకి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ బయట ఫుడ్స్ ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే కొంచెం ఓపికతో కుక్ చేసుకుంటే మనమే చాలా చక్కగా చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.